స్వామి పుణ్యానంద స్వామి పుణ్యానంద తిలబాండేశ్వర్ మందిర్ వారణాసి. దీని హిస్టరీ చెప్పండి. తిలబాండేశ్వర్ ఇదంతా నువ్వుల పంట, దోపరయుగం ఇదంతా నువ్వుల పంట. ఓకే. దాంట్లో శివయ్య దుమ్ము గింజనే బయట వచ్చారు. నువ్వు గింజ బయట వచ్చి రోజుకు నువ్వు గింజ పెరుగుతారు. నువ్వు గింజ రోజుకు పెరిగి కింద నుంచి ఇప్పుడు కింద 40 అడుగులు బయట వచ్చారు. 40 అడుగులు ఉందా ఇప్పుడు? 40 అడుగులు ఉంటారు. అంటే ఇయర్కి పెరుగుతుందా? రోజుకు నువ్వు గింజ పెరుగుతారు. మధ్యలో సూర్య భగవాన్, సైడ్లో చంద్రభగవాన్ ఉంటారు. లింగంలో సూర్యుడు చంద్రుడు ఉంటారు. ఓకే. సూర్య భగవాన్, చంద్రభగవాన్, కృష్ణ పరమాత్మ, నారద మహర్షి, పంచపాండవులు, త్రైలింగ స్వామి, శంకరాచార్యులు అంతా పూజ చేశారు ఈ లింగాన్ని. 1886 శ్రీరామకృష్ణ పరమహంసరు భార్యమ్మ శ్రీ శారదాదేవి ఒక నెల ఇక్కడ ఉండు 1886లో ఇక్కడ పూజ చేశారు. అంత విశిష్ట అంత విశిష్ట లింగం ఇది. స్వయంభూ శివలింగం, అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగం. దోపరయుగంలో ఇక్కడ విభాండక మహర్షి, కశ్యప ప్రజాపతి శిష్యుడు విభాండక మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. తపస్సు చేసేటప్పుడు భగవాన్ దర్శనమిచ్చాడు. జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిచ్చి రోజుకు నువ్వు కొంచెం పెరుగుతాను, ఎవరొచ్చి చూస్తారు, అందరికీ మోక్షం ఇస్తానని శివయ్య విభాండక మహర్షి దగ్గర చెప్పారు. మళ్ళీ విభాండక మహర్షి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇది విభాండక మహర్షి చేసిన ప్రతిష్టనే ఇది. చాలా విశిష్ట ప్రతిష్ట ఇది. ఓకే. లోపల ఉండాలి, లోపల శివలింగం లోపల ఉండాలి. ఓకే. ఇక్కడ ఉండేదానికి క్షేమేశ్వర ఘాట్ పక్కనే ఉండాలి. క్షేమేశ్వర ఘాట్లో స్నానం చేసి ఉదయం 3:30, 4:30 స్నానం చేసి అక్కడి నుంచి గంగాదేవిని తెచ్చి ఇక్కడ రావాలి. ఉదయం 5కి వస్తే 5కి కూడా వస్తే కింద లోపలికి వెళ్ళాలి. కింద లోపలికి వెళ్ళి ఫస్ట్ తల్లి తండ్రి గురుస్మరణం చేయాలి. తల్లి తండ్రి గురుస్మరణం చేసి 3 ప్రశ్నలు చేయాలి శివలింగానికి. 3 ప్రశ్నలు చేసి తెలిసి తెలియకుండా ఏమి శాపం పాపం ఉంటే క్షమించి అన్ని క్షమించి మాకు మోక్షం ఇవ్వండి, మీరు దేవుడి గారి కోరిక పెట్టి ఆ గంగాదేవిని 3 సార్లు పోయాలి. ఇది శివలింగానికి 3 సార్లు పోసి బాగా దండనమస్కారం పెట్టాలి. బాగా దండనమస్కారం పెట్టి మీరు కల్పూరాది మీరే అంత చూపించి పువ్వులంతా మీరే వేసి బయట వచ్చేటప్పుడు క్షమాయాజన, దేవుడికి క్షమాయాజన. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితం వా సర్వవేద క్షమస్వ శివ శివ కర్ణాబ్దే శ్రీ మహాదేవ శంభు. ఇది క్షమాయాజన మంత్రం. తెలిస్తే చెప్పండి, లేకపోతే మనం చేస్తారు కదా అని నా పొరపాటు ఉంటే మీరు క్షమించండి చెప్పి బయట రావాలి. బయట వచ్చి అక్కడ తిలబాండేశ్వర దగ్గర వెళ్ళాలి. తిలబాండేశ్వర దగ్గర వెళ్ళి దేవుడికి ఫస్ట్ 3 ప్రశ్నలు చేయాలి. 3 ప్రశ్నలు చేసి కొద్దిగా నల్లములు కొద్దిగా పెట్టాలి. నల్లములు కొద్దిగా పెట్టి ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి మారణం సమస్త పాపహరణం తిలబాండేశ్వర పాదకం పావనం శుభం ఓం హ్రీం దేవ్యై నమః. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి మారణం సమస్త పాపహరణం తిలబండేశ్వర చూడండి. ఇదే తిలబండేశ్వర్. ఇది రోజు రోజుకి నువ్వు గింజంత పెరుగుతుందంట. ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నమ, ఓం నమ శివాయ నమ. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ్ మహాదేవ్. ఇది శివకోటి స్తూపం అండి. ఇక్కడ చూడొచ్చు. ఇదంతా మన తెలుగు వాళ్ళే కట్టించింది. సో దీనిలో కోటి పుస్తకాలు ఉన్నాయని చెప్తారు అందరూ. చెప్పేది కాదు, నిజంగా ఉండి దీనికి లాక్గానే వేశారంట. ఇటు సైడ్ లాక్ ఉంటుంది. ఇది లాక్ చూడండి. ఇది తిలబండేశ్వర టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ ఇది కాశీలో. సో అలా అనమాట. ఓం నమ శివాయ, నమ శివాయ. చూడొచ్చు దాని విజువల్స్ బయట. ఓం నమ శివాయ, నమ శివాయ. సో ఇంతకుముందు చూడొచ్చు వీళ్ళంతా మొత్తం. ఇది శ్రీ శంకరాచార్యులు ఆయన విగ్రహంగానే ఉంది చూడండి ఒకసారి. ఆయన మొత్తం అంతా ఇక్కడంతా వచ్చి జపం చేసి అంతా చాలా చేశారు అనమాట. శంకరాచార్యుల గురించి అందరికీ తెలుసు కదా, చాలా ఎంత పవర్ఫుల్ అనేది. సో దీని పక్కనే ఓం నమో భగవతే బాండేశ్వర మహాదేవ జ్యోతి
ఇక్కడ కింద శివలింగం ఉంటుంది, అది 5 గంటలకు పోయేది. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. అయ్యప్ప చూడవచ్చు, అయ్యప్ప స్వామి మందిరం. అక్కడ వెళ్ళి అక్కడ తిలబండేశ్వర దగ్గర వెళ్ళి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి 3 ప్రశ్నలు చేయాలి. ఓకే, 3 ప్రశ్నలు చేసి కొద్దిగా నల్లవులు కొద్దిగా పెట్టాలి. నల్లవులు పెట్టుకున్నారమ్మా. నల్లవులు పెట్టి ఆ గంగాదేవిని 3 సోక, ఇక్కడ 3 సోక, అక్కడ 3 సోక పోయాలి. పోసి బాగా నమస్కారం పెట్టి అక్కడ కిందకి తొగి అక్కడ ఇచ్చి నమశివాయ 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 నమశివాయ. దేవుడు శిఖరం 2 కనపడుతుంది. దేవుడు శిఖరం 2 కనపడుతుంది. అది చూస్తే మీకు ఇట్లా చేస్తే మీకు ఏమి శాపం పాపం అన్నీ వెళ్ళి మోక్షం దొరుకుతుంది. చేస్తే దీనికంతా ఇక్కడ ఏమి గుడిలో ఏమి టికెట్ ఏమి లేదు దీనికి. అక్కడ శిఖరం చూడాలా? దేవుడు శిఖరం 2 కాశీని చూడండి, కాశీని వారణాసిలో చూడండి. శిఖరం సపరేట్, దేవుడు సపరేట్. ఏ గుడికి వెళ్ళండి, ఈ గుడి తిలబాండేశ్వర గుడిలో 2 కనపడుతుంది. అర్థమవుతుందా? దేవుడు శిఖరం 2 కనపడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే ఎక్కడ కనపడదు. శిఖర దర్శనం మహాపాపమోచనం. శిఖరం ఉండదు కదా, శిఖర దర్శనం మహాపాపమోచనం, మహాకోటి పుణ్యం. అర్థమవుతుందా? ఏ గుడికి పోతే శిఖర దర్శనం చూసుకొని తీర్థప్రసాదం తీసుకుంటే మీకు అన్ని ఫలితం వస్తుంది, లేకపోతే మీకు ఫలితం రాదు. అర్థమవుతుందా? తీర్థప్రసాదం తీసుకోవాలి. కూడా శిఖర దర్శనం చూసుకుంటేనే దేవుణ్ణి చూడబోతు కూడా శిఖర దర్శనం చూసుకుంటే మీకు అన్ని ఫలితం వస్తుంది. మళ్ళీ కాలభైరవ స్వామి ఉంటారు. కాలభైరవ స్వామికి మీరు 8 ప్రశ్నలు చేస్తే మీకు ఏమి శాపం పాపం అన్ని వెళ్ళిపోతుంది. నమశివాయ నమశివాయ. కాలభైరవ స్వామికి 8 ప్రశ్నలు చేస్తే మీకు ఏమి శాపం పాపం అన్ని వెళ్ళిపోతుంది. రావి చెట్టు 7 ప్రశ్నలు చేయాలి. మూలదో బ్రహ్మరూపాయ మధ్యదే విష్ణురూపులే అగ్రత శివరూపాయ ఉక్షరాజాయ దే నమః. ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదా, కుంభమేళ అది దాని విశిష్టత 114 ఇయర్స్ జరుగుతుంది. అది 114 ఇయర్స్ జరిగేది, ఇప్పుడు జరిగేది కుంభమేళ. దాంట్లో 5 రోజులు మంచి రోజులు. 5 రోజులు ఏ రోజులు? ఒక నెలానికి 5 రోజులు మంచి రోజులు. ఏమేమి రోజులు? 5 రోజులు అది చెప్తాను, మళ్ళీ చెప్తాను నేను. మరి చూసుకొని అది 5 రోజులు. ఆ 5 రోజులు నీళ్లు పోయాలి. 5 రోజులు నీళ్ళు పోస్తేనే చాలా మంచిది. 5 రోజులు నీళ్ళు పోస్తే చాలా మంచిది. ఒక నెల జరుగుతుంది. దాంట్లో 5 రోజులు మంచి రోజులు ఉండాలి. 5 రోజులు నీళ్ళు పోసేది చాలా మంచిది. అది మళ్ళీ చెప్తాను ఇప్పుడు. మళ్ళీ వారణాసి అనేది 3 ఖండం. గట్టిగా ఉండాలి చెప్పేదానికి. వారణాసి అనేది 3 ఖండం. కేదారఖండం, విశ్వేశఖండం, ఓంకారఖండం. ఆ 3 ఖండం అనేది వారణాసి. వరుణ్ నది, అసి నది అది కలిసిన ప్లేసే ఇక్కడ వారణాసి ఉండాలి. అది ఎక్కడ ఉండాలంటే అసిఘాట్లో ఉండాలి. వరుణ్ నది, అసి నది కలిపిన అసిఘాటు లోలార్ కుండు అదే ఇక్కడ కలిసిన ప్లేస్. ఏం చేస్తారు? లోలార్ కుండ్. ద్వాదశ ఆదిత్యర్ దాంట్లో పవర్ఫుల్ ఆదిత్యరు లోలార్ కుండు అసిఘాట్లో ఉండాలి. ఇది